మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు మృతికి సంబంధించి మరింత సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీపీ అరవిందరావు గారిని అడిగి తెలుసుకుందాం. అరవిందరావు గారు చెప్పండి, మావోయిస్టు ఉద్యమంలో నంబాళ్ల కేశవరావు పాత్ర ఎలా ఉండేది? కరెక్ట్ గా ఇయర్ చెప్పలేను కానీ అప్పుడే యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయినటువంటి ప్రముఖుల్లో ఆయన ఒకరు. ఆ కాలంలో ఆ వాతావరణం అలా ఉండేది. యూనివర్సిటీల నుంచి కూడా వాళ్ళు చాలా మంది విద్యార్థులు అండర్ గ్రౌండ్ వెళ్లిపోయేవాళ్ళు అనమాట. సో అట్లాంటి వాళ్ళలో ప్రముఖుడు ఈయన, అందులో మావోయిస్ట్ అగ్రనేత. సో వీళ్ళందరూ కూడా దాన్ని ఆ ఉద్యమాన్ని బిల్డప్ చేసినటువంటి నేతలు కాబట్టి ఆయన అలాంటి వాడు ఈ ఎన్కౌంటర్ లో పోవడం అనేటువంటిది ఒక పెద్ద దెబ్బ అని నేను భావిస్తానండి. సార్, అయితే నంబాళ్ల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు ఉద్యమం పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఇది పూర్తిగా నశిస్తుంది అని నేను చెప్పలేనండి. అది మామూలుగా జనరల్ గా అలాంటి స్టేట్మెంట్స్, కేటగారికల్ స్టేట్మెంట్స్ మనం చేయలేము. చాలా పెద్ద దెబ్బ తగిలినట్టే. వీళ్ళు కూడా అగ్రనేతలందరూ కూడా వీళ్ళు 60s 70s దాటినటువంటి వాళ్లే. ఎందుకంటే 76లోనో 75లోనో ఆ ప్రాంతంలో ఎప్పుడో అండర్ గ్రౌండ్ వెళ్లినటువంటి వాళ్ళు కదా వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు కూడా అందరు కూడా ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళ రిక్రూట్మెంట్ ఎలా ఉన్నది, కొత్త వాళ్ళు ఎవరు అనేటువంటి దానిపైన ఆధారపడుతుంది. వాళ్లలో మళ్ళీ ఇంకేమైనా విప్లవాన్ని బిల్డప్ చేసేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారా అనేది ఒకటి. తర్వాత ఆ కాలంలో వాతావరణం కూడా ఎలా ఉండేదంటే విప్లవ రచయితలు, తర్వాత విప్లవ నిర్మాతలు చాలా మంది ఉండేవాళ్ళు. అట్లాంటి వాతావరణం ఇప్పుడు లేదు. అప్పుడు కాలేజీల నుంచి కూడా వాతావరణం ఎలా ఉండేదంటే మన ఈ దేశంలో ఇదంతా అర్ధ వలస, అర్ధ భూస్వామ్య విధానం, ఇదంతా పోవాలి అని చెప్పనేటువంటి వాదన ఉండేది. ఇప్పుడు అలాంటి వాదనలు ఎక్కడ మనకు వినపడం లేదు. సో ఇప్పుడు మనకు డబ్బులు ఇచ్చి వాళ్ళని అండర్ గ్రౌండ్ పొమ్మన్నా కూడా కాలేజీ విద్యార్థులు ఎవరు పోతారని నేను అనుకోవడం లేదు. అంటే ఆ కాలంలో అలా ఉండేది. పోతే ఇప్పుడు మనం నిజంగా వాళ్ళని మోటివేట్ చేయాలనుకున్నా కూడా మోటివేట్ అయిపోయేటువంటి వాళ్ళు ఉన్నారని నేను అనుకోను. ఎందుకంటే అన్లెస్ వాళ్ళు ఏదైనా అదే పనిగా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ లాగా మనం ఎవరన్నా ట్రైన్ చేసి డబ్బులు ఇచ్చి పంపితే తప్ప పోతారని నేనేమీ అనుకోవడం లేదండి. ఇది నిజంగా సమాజంలో వచ్చిన మార్పు వల్ల కూడా చాలా తగ్గిపోతుంది అని నా భావన అండి. మావోయిస్టు ఉద్యమం క్రమక్రమంగా తగ్గిపోతుందనే నా భావన. సార్, అయితే కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ విజయవంతం అయిందని అనుకోవచ్చా? దానిపైన నేను కామెంట్ చేయలేనమ్మా. ఎందుకంటే పోలీసులు బాగా కేంద్రం చేపట్టిన కార్యక్రమం అయినా ఎవరు చేపట్టినా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పోలీసులే కదండి. పోలీసులు అక్కడ ఉన్న స్పెషల్ టీమ్సే కదా. సో కాబట్టి వాళ్ళు విజయవంతం నిజంగా వాళ్ళ విజయం అని కూడా చెప్పాలి మనం. కేంద్రం విజయం అని కాదు, అందరి విజయం. అది ఛత్తీస్గఢ్ పోలీసు విజయము. ఒక్కోసారి మాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చినటువంటి వాడు వాడి గొప్పతనము, తర్వాత ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గొప్పతనము, అవన్నీ కూడా మనం అక్నాలెడ్జ్ చేయాలండి. ఆ ఫీల్డ్ లో ఉండి యాక్చువల్ గా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళను కూడా మనం వాళ్ళను అంగీకరించాలి కదా. సో అదండి కేంద్రం అంటే జనరల్ డైరెక్షన్స్ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అది అంటే నేను కేంద్రాన్ని తప్పులు పట్టడంలే, వాళ్ళ విజయం లేదు అని నేను అనడం లేకపోతే అది విజయం అంతా వాళ్ళది అని అనడము అది జానలేమండి. సార్, అయితే వచ్చే ఏడాది మార్చి ఆఖరి నాటికి నక్సలిజం లేకుండా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ సాకారం అవుతుందా? అది చెప్పలేనమ్మా. ఎందుకంటే ఎందుకంటే దేశంలో అల్లకలవలం ఏదో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించాలి అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో వచ్చే సంవత్సరం మార్చికంతా వెళ్లిపోతుంది అని చెప్పని రాజకీయ నాయకులు ఆ విధంగా చెప్తూ ఉండాలి. చెప్పకపోతే వాళ్ళు అలా చెప్పితేనే మన పోలీసులు వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కొద్దిగా డిమారలైజ్ అవుతుంటారు. సో ఇవన్నీ కూడా సైకలాజికల్ గేమ్స్ అనమాట. పోతే నిజంగా అయిపోతుందా అనేది చెప్పలేమండి. తప్పకుండా అయిపోతుంది అని చెప్పలేమండి. సార్, అయితే నక్సలైట్ ఉద్యమంలో కొత్తగా ఇంకా చేరే వాళ్ళు ఉన్నారా అంటే ఏమంటారు? చేరే వాళ్ళు ఉండరని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సామాజిక వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా ఎకనామిక్ చేంజెస్ చాలా వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఎంత టెక్నాలజీ మారిందండి. అప్పుడు ఈ ఐటీ ఫీల్డ్ అనేటువంటిది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి ఐటీ ఫీల్డ్ చేస్తున్నాడు, ఇంకేదేదో వేరియస్ అదర్ టెక్నికల్ జాబ్స్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగాయి. సో ఇప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చి పొమ్మన్నా కూడా పోయేవాడు ఉంటాడని నాకు అనిపించదండి. కాబట్టి కాలేజెస్ నుంచి రిక్రూట్మెంట్ ఉండదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ రిక్రూట్మెంట్ ఉండదని నా భావన అండి. సార్, అయితే శాంతి చర్చలకు తాము సిద్ధమంటున్న నక్సలైట్ల ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటి? అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అండి. ఎందుకంటే శాంతి చర్చలోనే దాని గురించి ఎప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది? ఆ సమస్య నిజంగా తీవ్రంగా ఉండి
మనం ఏదో విధంగా దీన్ని కొంచెం తగ్గించాలి వాళ్ళ అనేటువంటి భావన ఉన్నప్పుడు వస్తుంది. లేదు మేము ఖతం చేస్తాము అనే సమయంలో శాంతి చర్చలకు వీళ్ళు ఎందుకు అంగీకరిస్తారండి? మేము ఖతం చేయగలము అనేటువంటి భావన ఉన్నప్పుడు శాంతి చర్చలకు అంగీకరిస్తారని నేను అనుకోవడం లేదండి. రైట్ సార్, ధన్యవాదాలు సార్. ఓకే.